హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, ఇవాళ ఇక్కడైతే మేథీ మటర్ పలావ్ అయితే చూపిస్తున్నా అండి. సో, చాలా సింపుల్ రెసిపీ అనమాట. మీరు లంచ్ బాక్స్‌కి చేయాలన్నా, లేదా క్విక్‌గా ఏదైనా రెసిపీ చేసుకోవాలి అన్నా, లేదంటే మెంతి కూరతోటి పప్పులు, మెంతి పరాటా ఇలా చేసుకొని రోజు అవేనా అని బోరింగ్‌గా అనిపించినా, ఒకసారి ఇలా మేథీ మటర్ పలావ్ అయితే ట్రై చేయండి. దీనికి సపరేట్‌గా మళ్ళీ కర్రీస్, గ్రేవీస్ ఏం అవసరం లేదండి. రైతాతో అయితే చాలా సూపర్‌గా ఉంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. క్విక్ రెసిపీ. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో నేను ఇక్కడ అయితే ఘీ అయితే వేసుకున్నా అండి. మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న మెంతి కూర కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందామండి. మెంతి కూరలో కొంచెం పసుపు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. మెంతి కూరలో ఆ పచ్చిదనం అంతా పోవాలన్నమాట. చక్కగా కుక్ అయిపోవాలి. అప్పుడే మనకి మెంతి కూర చేదనేది లేకుండా ఉంటుంది. సో మెంతి కూర అనేది మనకి చక్కగా ఫ్రై అవ్వకపోతే మెంతి కూర అనేది చేదు ఉంటుందండి. రైస్ అంతా చేదుగా అనిపిస్తుంది అనమాట మనకి. సో దీంట్లో ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే మనకి మెంతి కూర చక్కగా ఫ్రై చేసుకోవడమేను. అలా మెంతి కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకొని చక్కగా అంతా కలిపేసుకొని కొన్ని మటర్ కూడా వేసుకొని మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్తో డబుల్ క్వాంటిటీ వాటర్ అయితే పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలని. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ. చూసారా ఎంత చక్కగా పొడిపొల్లాడుతూ వచ్చేసిందో. ఇంతే అనమాట, మనకి మేథీ మటర్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో తింటే చాలా బాగుంటుంది. సో ట్రస్ట్ మీ అండి, ఈజీగా లంచ్ బాక్స్లో చేయాలి అన్న బిజీ డేలో అయినా బెస్ట్ రెసిపీ ఇది. ఎలా అనిపించింది మీకు ఈ రెసిపీ? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.